అందరికీ నమస్తే ఫ్రెండ్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. నిన్నటి చాప్టర్ కంటిన్యూయేషన్ ఫ్రెండ్స్. చాప్టర్ పేరు ఒకసారి చెప్పవమ్మా. కర్మ స్థాయిలు. ఆ చాప్టర్ కంటిన్యూయేషన్ చేసుకోబోతున్నాం. కర్మ స్థాయిలు. ఇక రెండో విషయం ఆసక్తి. నిన్న వచ్చేసి విమర్శ గురించి చెప్పుకున్నాము. విమర్శ గురించి చెప్పుకున్నామండి. రెండో విషయం వచ్చేసి ఆసక్తి. ఇక రెండో విషయం ఆసక్తి. ఉపదేశం ఏం చెబుతుందంటే, నీ సంగతి నువ్వు చూసుకో, ఇతరుల వ్యక్తిగత విషయాలలోకి అడుగు పెట్టకు, అది కర్మను సృష్టిస్తుంది అని. అంటే నీ వర్క్ నువ్వు చేసుకో, ఇతరుల విషయాలలో తలదూరిస్తే కర్మ ఇరుక్కోవాల్సి వస్తుంది, ఆటోమేటిక్ గా కొత్తది సృష్టించబడుతుంది. అంటే నో పీపింగ్ ఇన్ టు ద అదర్స్ లైఫ్. మరి పత్రి సార్ చెప్తారు కదా, నో జడ్జిమెంట్, నో కంప్లైంట్. వాటిల్లో ఇదొకటి. మన అత్యాసక్తితో మనం ఇతరులతోనూ, వాళ్ళ ఇష్టాలతోనూ, బలహీనతలతోనూ, భ్రమలతోనూ కల్పించుకొని వాళ్ళ తప్పులు వెతికే గుణాన్ని పెంపొందించుకుంటాము. అద్భుతమైన పాయింట్ అండి, బాగా గుర్తు పెట్టుకోండి, బాగా వినండి. మళ్ళీ చెప్తాను. మన అత్యాసక్తితో మనం ఇతరులతోనూ, వాళ్ళ ఇష్టాలతోనూ, బలహీనతలతోనూ, భ్రమలతోనూ కల్పించుకొని వాళ్ళ తప్పులు వెతికే గుణాన్ని పెంపొందించుకుంటాము. ఇది మళ్ళీ ఇంకో రకంగా మన ఇష్టాన్ని ఎదుటి వారిపై రుద్దటమే అవుతుంది. అంటే ఎదుటివాడిలో లోపాలని చూడొద్దు అని చెప్తున్నారు. ప్రతి వాళ్ళు తమ స్వంత నిజంగా నా లైఫ్ లో ఒకరున్నారు, వాళ్ళు ఎదుటి వాళ్ళలో లోపాలను చూసి వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు. ఫస్ట్ లోపం చూడటం ఒకటి, రెండు విమర్శించటం ఆ లోపాన్ని. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఇలా పనిలే చేరు, దొంగలు, పని చేయకుండా ఉంటారు, అట్లా అని ఇట్లా అని అన్నారు. తరువాత ఒక 2-3 ఏళ్ల తర్వాత సేమ్ అవే రిపీట్ అయినాయి అమ్మాయి లైఫ్ లో. సేమ్ వర్డ్ టు వర్డ్ రిపీట్ అయింది. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలా? సరే, లోపం కనిపించింది, అట్లాంటిది మనలో ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాలా, వదిలేయాలా? అందుకని వాడిలో ఈ లోపం ఉంది అంటే అదే పదే పదే జడ్జి చేస్తే తప్పు కదా. మనం కూడా అలాగే ఉండొచ్చాం కదా. ఒకవేళ ఇప్పుడు నేర్చుకొని ఉంటే ఆ లోపాన్ని దాటుంటాం. నేర్చుకోలేదనుకో మనం కూడా వాళ్ళ లాంటి వాళ్ళమే కదా. మనం కూడా అది చదువుకొని వచ్చాము, ఆ లెసన్ చదువుకున్నాము అన్న అవగాహన ఉన్నప్పుడు ఎదుటివాడిలోని లోపాన్ని విమర్శిస్తూ మాట్లాడరు. తర్వాత ప్రతి వాళ్ళు తమ స్వంత పాఠాలు నేర్చుకుంటూ తమ వ్యక్తిగత జీవితాన్ని వాళ్ళ ఇష్టానికి అనుగుణంగా నడుపుకుంటారు. వాళ్ళు జీవించే విధానం వారి స్వీయ ప్రయోగం. ఆసక్తి అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంది అని చెప్తున్నాడు. ఆసక్తి అనేది విమర్శ కంటే భిన్నమైనది. అది ఇతరుల గురించి సమాచారం సేకరించి ఆ తరువాత దానిని వాళ్లకు వ్యతిరేకంగా ఉపయోగించటం, లేదా వాళ్ళ పొరపాట్లను, వైఫల్యాలను మన స్వీయ అభివృద్ధికి ఉపయోగించుకోవటం. ఒక్కోసారి దానిని మన మానసికమైన వంచన అంటారు. నాకు తెలిసినంతలో ఇతరుల దారిలోకి వెళ్ళటం కంటే దారుణమైన పని ఇంకొకటి లేదు అని గొప్ప ఋషి చెప్తారు. ఓకే, అర్థమైంది కమ్మది. ఇంకోసారి చదువు. ఆసక్తి అనేది విమర్శ కంటే భిన్నమైనది. అది ఇతరుల గురించి సమాచారం సేకరించి ఆ తర్వాత దానిని వాళ్లకు వ్యతిరేకంగా ఉపయోగించటం, లేదా వాళ్ళ పొరపాట్లను, వైఫల్యాలను మన స్వీయ అభివృద్ధి చేసుకోవటానికి తీసుకోవటం.
ఒక్కోసారి దానిని మానసికమైన వంచన అంటారు. నాకు తెలిసినంతలో ఇతరుల దారిలోకి వెళ్ళటం కంటే దారుణమైన పని ఇంకొకటి లేదు అని గొప్ప ఋషి చెప్తారు. ఉమ్. అంటే వాళ్ళ లోపాలను ఉపయోగించుకొని మన అవసరాలు తీర్చుకుంటుంటాం. తీర్చుకుంటాం. హ్మ్. ఆ, అది అలా కూడా చెయ్యకూడదు అని చెప్తున్నారు. అంటే మనం విమర్శ ఒక్కొక్కసారి కంటే విమర్శ కంటే ఎక్కువ పదునైంది ఇది. అంటే మన చెప్పు. గురించి మనం ఎవరికీ అన్నీ చెప్పుకోకూడదు కదక్క. వాళ్ళు దాన్ని అవసరం వచ్చినప్పుడు వాడేసుకుంటారనమాట. అట్లా కాదు కదా ఇక్కడ. వాళ్ళల్లో లోపాలను గుర్తించారు. ఆ లోపాలను ఉపయోగించుకొని వాళ్ళతో గేమ్ ఆడుకుంటారు. అంటే హ్మ్. హ్మ్. నువ్వు చెప్పిన కోణం ఏంటి అంటే మనం అలాగా ఎన్ని చెప్పకూడదు అంటే అది సీక్రెట్ మెయింటైన్ చేయాల. హ్మ్. గోప్య విషయ రక్షణమున మౌనము నేను అంటారు కృష్ణుడు. అంటే గోప్యంగా ఉంచుకోవాల్సిన విషయాలు గోప్యంగా ఉంచుకోవాలి. అంతేకాని అందరి ముందు అలా మాట్లాడకూడదు. అందుకని హ్మ్. లౌకికం తెలిసి ఉండాలి అంటారు. హ్మ్. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మాట మీద ధ్యాస ఉండాలి అంటారు. అలా. ఇక్కడ ఏంటి అంటే ఎదుట వాడిలో కనిపించిన లోపాన్ని చూసి ఆ లోపాన్ని ఎప్పుడైతే వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారో ఆ లోపాన్ని ఉపయోగించుకొని వాళ్ళని ఏ పనులు చేయిస్తూ ఉంటారు. అలాగ చేయడం అనేది చేయకూడదు అని చెప్తున్నారు. ఉం. గొప్ప బోధకులు ప్రేమ సూత్రాన్ని నొక్కి ఒక్కానించేటప్పుడు వాళ్ళు మనకు ఆరోగ్యం, సంపద, ఉల్లాసం, అవగాహన, ఏకత్వాల తాళం చెవిని ఇస్తున్నారు. ఉం. ఈ విషయం చెబుతూ ఒక గొప్ప గురువు ప్రేమ అనేది కలయికకు ప్రతిస్పందన. ఇది మానవునిలో అవగాహన, పోల్చుకోవటం, నేర్చుకోవటం అని అర్థం. ఇది మానవునిలో అవగాహన, పోల్చుకోవటం, నేర్చుకోవటం అని అర్థం. ఉం. వివేకం అంటే అభివృద్ధి చెందిన ప్రేమ. అవగాహనల కాంతి నుంచి ఉద్భవించే నైపుణ్యమైన చర్య. అది మనకు కావలసిన దాని పట్ల ఎరుక, దానిని పొందటానికి అవసరమైన దానికి చేరువ చేసే సామర్థ్యం, సేవ చేస్తున్న శిష్యుని ఆత్మ కిరణానికి అనుగుణంగా 1 లేదా 7 కిరణాల ప్రభావపు నీడలో ప్రేమ, వివేకాల శాస్త్రీయ ప్రకటన విధానమే మౌలికంగా సేవ. ఉం. ఒక్కొక్క లైన్ చూడండి. గొప్ప బోధకులు ప్రేమ సూత్రాన్ని నొక్కి ఒక్కానించేటప్పుడు వాళ్ళు మనకు ఆరోగ్యం, సంపద, ఉల్లాసం, అవగాహన, ఏకత్వాల తాళం చెవిని ఇచ్చేస్తారు. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇవి వస్తాయి కాబట్టి. ఉమ్. ఈ విషయం చెబుతూ ఒక గొప్ప గురువు ప్రేమ అనేది కలయికకు ప్రతిస్పందన. ఉం. ఇది మానవునిలో అవగాహన, పోల్చుకోవటం, చేర్చుకోవటం అని అర్థం. ఎంత అవగాహన పరిధి పెరుగుతుందో ఎదుట వాళ్ళని అర్థం చేసుకోవడం అంతగా పెరుగుతుంది. అందువల్ల మనలో అవగాహన పరిధి అనేది పెరగాలి. ఇప్పుడు వాడిలో లోపం కనిపించింది. అవగాహన లేనివాడు ఎలా ఉంటాడు? వాడి లోపాన్ని బయటికి చెప్తూ వాడిని కించపరుస్తూ మాట్లాడతాడు. కానీ అవగాహన ఉన్నవాడు ఓహో ఈ రోజు ఈ లోపం కనిపించిందిలే ఏదో ఒక రోజు మార్చుంటాడు. ఎందుకంటే నేను కూడా అలా మార్చుకొనే వచ్చాను కదా అని చెప్పి వాళ్ళని ప్రత్యేకించి వాళ్ళని ఎలా పడితే అలాగా దూషిస్తూ మాట్లాడటం అనేది చెయ్యడు. అలాగా అవగాహన పరిధి పెరిగినప్పుడు అర్థం చేసుకోవటం ఎదుట వాళ్ళని ఎలా ఉన్నారు ఎలాగ ఉన్నా సరే వాళ్ళని కలేసుకొని వెళ్ళిపోతాం. అర్థం చేసుకుంటాం. నువ్వు నేను వేరు కాదు అన్న అవగాహనతో ఉంటాం. ఇవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి అవగాహన పెరిగే కొద్దీ. ఇది మానవుల్లో అవగాహన, పోల్చుకోవటం, చేర్చుకోవటం అని అర్థం. వివేకం అంటే అభివృద్ధి చెందిన ప్రేమ. అంతే. అభివృద్ధి చెందిన ప్రేమ అంటే అవగాహన పరిణామాల్లో చెప్పమ్మా. అవగాహనల కాంతి నుంచి ఉద్భవించే నైపుణ్యమైన చర్య అంటారంట. ఉమ్. అవగాహన పెరిగే కొద్దీ మనలో కాంతితత్వం పెరుగుతుంది. ఆ కాంతితత్వం నుంచి వచ్చేదే ఆ ప్రేమ. అవగాహన లేనప్పుడు వాడిని చులకనగా ఎదుటివాడిలో లోపాన్ని ఒకడికి అసూయ ఉంది చూసి లోపాన్ని చులకన చేసి చూపించటం, వాడిని ఎలా పడితే అలా మాట్లాడటం,
ఇవన్నీ కనిపిస్తాయి. అవగాహన ఉంది అనుకోండి, ప్రేమతోనే ఉంటాం. ఎందుకని? నేను కూడా అటువంటి గుణాన్ని దాటాను. వీళ్ళు ఏదో ఒక రోజు దాటతారు అని చెప్పి వాళ్ళ మీద అభిప్రాయం పెట్టకుండా ప్రేమతో మాట్లాడగలుగుతారు. అవగాహన లేనోడు ఎలా ఉన్నాడు? అవగాహన ఉన్నవాడు ఎలా ఉన్నాడు? ప్రేమతో మాట్లాడాలా లేదా? ఎప్పుడైతే ప్రేమతో మాట్లాడామో మనలో కాంతితత్వం పెరుగుతుందా లేదా? మనం పరిణామంలోకెళ్తామా లేదా? అవగాహన ఎంత ఇంపార్టెంటో గుర్తు తెచ్చుకోండి. అవగాహన అనేది మనలో బాగా పెరగాలి. అవగాహన పరిధి పెరుగుతూ ఉండే కొద్దీ, ఈ సృష్టిలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని అవగాహన చేసుకొని, దానికి ఓవర్‌గా రియాక్ట్ అవ్వకుండా స్టాప్ చేసేస్తాం. అది. అది మనకు కావలసిన దాని పట్ల ఎరుక, దానిని పొందటానికి అవసరమైన దానికి చేరువ చేసే సామర్థ్యము, సేవ చేస్తున్న శిష్యుని ఆత్మ కిరణానికి అనుగుణంగా 1 లేదా 2 కిరణాల ప్రభావపు నీడలో ప్రేమ, వివేకాల శాస్త్రీయ ప్రకటనా విధానమే మౌలికంగా సేవ. హ్మ్. ఇదంతా ప్రేమ సేవే. హ్మ్. ప్రేమ నియమాన్ని ఉల్లంఘించటం సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యలను సృష్టించి వ్యతిరేక పరిణామాలను లేవటమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. హ్మ్. ఆరోగ్యాన్ని పరిరక్షించడం, సాంఘిక ఐకమత్యం అనేవి ప్రపంచం మొత్తం మీద ఈ గొప్ప ఋషులు చెప్పిన మార్గం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కర్మ రులానలు హ్మ్. కర్మ రుణాలను తీర్చే సత్వర సౌకర్య మార్గం ప్రేమ. ప్రేమ మన ఖాతాలో 3 రెట్లు వడ్డీని సృష్టించటమే కాకుండా ఏ ప్రతికూల కర్మను ఉత్పత్తి చెయ్యదు. ఈ లైన్ చదువు. కర్మ రుణాలను తీర్చే సత్వర సౌకర్య మార్గమే ప్రేమ. కర్మ రుణాలను తీర్చే సత్వర సౌకర్య మార్గమే ప్రేమ. ప్రేమ. ఎప్పుడైతే ప్రేమతో ఉంటామో, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనుకుంటామో, మన కర్మ రుణాలన్నీ తీర్చబడతాయి. మనము రుణాలు, చెల్లింపులు దాంట్లో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం రుణం చెల్లిస్తున్నాము అంటే, గతంలో వాళ్ళ నుంచి ఆ రుణాన్ని పొందాం కాబట్టి, ఇప్పుడు చెల్లిస్తున్నాం. చెల్లిస్తున్న దాన్ని ప్రాయశ్చిత్తంగా మార్చి, అక్కడికక్కడే నిష్కామం చేసేసినప్పుడు, నేను నాది అనేది లేకుండా చేసినప్పుడు, అక్కడ చక్రం ఆగిపోతది. లేదనుకోండి, నీకెంత చేశాను నేను, నువ్వు నాకిదా చేసేది అన్న రియాక్ట్ అయ్యే కొద్దీ, మరలా కర్మ రుణం పెరుగుతూ ఉంటుంది. అది. ప్రేమ మన ఖాతాలో 3 రెట్లు వడ్డీని సృష్టించడమే కాకుండా ఏ ప్రతికూల కర్మను ఉత్పత్తి చెయ్యదు. ఆ లైన్ మళ్ళీ చదువు. ఇందాక కూడా అదే అనుకున్నాను. ప్రేమ మన ఖాతాలో 3 రెట్లు వడ్డీని సృష్టించడమే కాకుండా ఏ ప్రతికూల కర్మను ఉత్పత్తి చెయ్యదు. అంటే ఇక ప్రేమ ఏకత్వంలోకెళ్తేనే ఆ ప్రేమొస్తది. ఆ ప్రేమతో ఎ ఎదుటివాడు నేను ఒకటే. అందరం ఒక పూర్ణాత్మ నుంచి వచ్చిన, అంశాత్మ నుంచి వచ్చిన జీవాత్మలము అన్న అవగాహనొచ్చినప్పుడు, ఒకే తల్లి బిడ్డలం, ఒకే తండ్రి బిడ్డలం అని ఎప్పుడైతే అవగాహనొస్తదో ప్రేమొస్తది. ప్రేమొచ్చే కొద్దీ మనలో కొత్త కర్మను సృష్టించడానికి ఇంకా అవకాశమే ఉండదు. ఈ కాక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. కాకపోతే హ్మ్. కొందరు వికల మనస్కులు తమ ద్వేషాన్ని, విషపూరిత చర్యలను ప్రేమ అనే పేరుతో ప్రకటించటం మనకు తెలిసిన సంగతే. హ్మ్. గొప్ప త్యాగ, గాఢ పశ్చాత్తాపం, మిక్కిలి అణకువగల ద్వారా గొప్ప ప్రేమ రుజువవుతుంది. గొప్ప త్యాగ, త్యాగము. గాఢ గొప్ప. పశ్చాత్తాపము, హ్మ్. మిక్కిలి అణకువల ద్వారా హ్మ్. అంటే గొప్ప త్యాగం. త్యాగము. హ్మ్. అంటే ఎంతగా నువ్వు త్యాగం చేయగలిగితే, నువ్వైనా, నేనైనా, ఎవరమైనా సరే ఎంతగా త్యాగం చేయగలిగితే అంతగా చేయగలగాలి. మరి గొప్ప గాఢ పశ్చాత్తాపం. గాఢ పశ్చాత్తాపం. గాఢ పశ్చాత్తాపం అంటే ఇప్పుడు మనం ఒక్కొక్కసారి కలలో మనం మనం హింసించిన వాళ్ళని చూపించినా కానీ అక్కడేం బాధపడం. గమ్ముగా ఉంటాం. అంటే అక్కడ పశ్చాత్తాపం లేదు. ఎప్పుడైతే లోపల పశ్చాత్తాపం ఉందో, మనము హింసించిన వాళ్ళని కాపాడుకోవాలని చూసుకుంటాం. ఎప్పుడైతే కాపాడుకోవాలని చూసుకుంటున్నాము అంటే, మనలో పశ్చాత్తాపం ఉంది అని అర్థం.
ఒక్కొక్కసారి పెయిన్ వస్తది. పెయిన్ వచ్చినప్పుడు ఈ చిన్నపాటి పెయిన్ భరించలేకపోతున్నాను. 1%, 2%. కానీ నేనిచ్చిన 100% పెయిన్‌ని వాళ్ళు ఎంత కష్టపడిపోయుంటారని ఎప్పుడైతే హార్ట్‌ఫుల్‌గా చెప్పుకుంటామో, అప్పుడు ఆ గాఢ పశ్చాత్తాపం అనేదొస్తది. అంటే పశ్చాత్తాపం అనేది పైపైన కాదు. లోతుల్లో, హృదయ లోతుల్లో నుంచి రావాలి. హ్మ్. మానవ జాతికి మనం చేయగలిగిన అత్యంత సేవ చేసినప్పుడు మనం అత్యంత ఆనందాన్ని పొందగలుగుతాము. ఎందుకంటే, ఆ క్షణం సూర్యుని లక్ష్యంలో మన అంతరంగం ఏకమైన క్షణం. అంతే. కేవలం అటువంటి క్షణాల ద్వారానే మనం గొప్ప కర్మను తీర్చుకొని, మన భుజాల మీద బరువు దించుకుంటాము. అందుకే మనం అంత ఆనందం పొందగలుగుతాము. కొంతమంది శిలువ దృశ్యాలలో ఘోర అకృత్యాలన్నీ, రక్తపాతం, బాధ, హింస, దుఃఖం చూస్తారు. కానీ క్రీస్తుకు సంబంధించినంత వరకు ఆ క్షణం అత్యంత ఆశీర్వాదకరము, అద్భుత సౌందర్యవంతము. అతను ఉన్నదంతా ఇచ్చేయగలిగినంత దివ్యత్వము పొందాడు. జీససా? హ్మ్. అంటే ఆయన గొప్ప త్యాగంలో ఉన్నారు కాబట్టి, ఆయన దాన్ని పొందగలిగారు. అంటే ఆయన గొప్ప త్యాగంలో ఉన్నారు. అతను మళ్ళీ ప్రపంచం యొక్క మళ్ళీ కొంతమంది శిలువ దృశ్యాలలో ఘోర అకృత్యాలన్నీ, రక్తపాతం, బాధ, హింస, దుఃఖం చూస్తారు. కానీ క్రీస్తుకు సంబంధించినంత వరకు ఆ క్షణం అత్యంత ఆశీర్వాదకరము, అద్భుత సౌందర్యవంతము. అతను ఉన్నదంతా ఇచ్చేయగలిగినంత దివ్యత్వం పొందాడు. హ్మ్. అదే ఆ త్యాగం చేయగలిగాడు కాబట్టి బా ఆయనంత గొప్పగా ఉన్నారని. అంతే. అతను ప్రపంచం యొక్క విముక్తి కోసం ఉన్నాడు. శిలువ చర్యను గురించి కొత్త నిబంధన గ్రంథంలో నమోదైన విషయాలు వాస్తవానికి అనుగుణమైనవి కావు. మానవ జాతి కోసం ప్రేమతో రక్తమోడ్చిన అతను ఆ శిలువపై ఉన్నప్పుడు ఉన్నత ప్రకాశంతోనూ ఆనందంతోనూ అంతకుముందు ఎన్నడూ లేడు. ఆ ఎందుకని? దాని కిందుందా? ఎందుకనేది? అన్ని మతాలలోనూ, జాతులలోనూ నిజమైన నాయకుల, రక్షకుల హృదయాలలో అదే త్యాగనిరతి కనిపిస్తుంది. మానవ ఎలా? నిర్మిత చెరసాలలు, దుఃఖాల నుంచి మానవజాతి విమోచన చెయ్యడానికి వారి జీవితాలు, కారణాలు, మార్గాలు ప్రత్యక్ష నిదర్శనాలు. అంతే. హ్మ్. మార్పు చెందితే దాని మధ్యలో ఉండి మార్పు చెందకుండా ఉండటం ఎలాగో కర్మ బోధిస్తుంది. మార్పు చెందే దాని మధ్యలో ఉండి మార్పు చెందకుండా ఉండడం ఎలాగో కర్మ బోధిస్తుంది. మార్పు ఇది చెందడం మార్ ఎలాగో కర్మ్ మార్పు చెందే దాని మధ్యలో ఉండి మార్పు చెందకుండా ఉండడం ఎలాగో కర్మ బోధిస్తుంది. ఓకే. హ్మ్. ఇది చూడడానికి వింతలాగా అనిపించినా, మనం జాగ్రత్తగా గమనించి చూస్తే, మనం నేర్చుకోవలసిన గొప్ప అంశం నిరంతరం మారుతున్న ఈ ప్రపంచంలో మారకుండా ఉండడమే. ఆ మార్పు లేనిదే ఆ మార్పు లేనిది ఒకే ఒక్కటి. అదేమిటంటే మన ఆత్మ మూలం. అదే వాస్తవంగా ఆత్మ. అంటే సృష్టిలో ఉన్నయన్నీ మారుతూనే ఉంటాయి. కానీ ఆత్మ మూలం మాత్రం ఏమాత్రం మారదు. అలాగే ఉంటుంది. హ్మ్. అంటే ఆత్మ అనేది పూర్ణ ఆత్మ నుంచి వచ్చిన అంశము. ఈ అంశ ఆత్మ ఎన్నైనా జీవాత్మల్ని సృష్టించుకోవచ్చు భూమి మీద. అది దాని ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటుందన్నమాట. హ్మ్. ఆకర్షణ, వికర్షణకు గురి అవుతుందని కూడబెట్టడం, పంచడానికి దారితీస్తుంది. ఆకర్షణ, వికర్షణకు గురి అవుతుందని కూడబెట్టడం, పంచడానికి దారి తీస్తుందని, అధికారం, హ్మ్. బలహీనతలతో అంతమవుతుందని కర్మ మనకు క్రమంగా తెలియజేస్తుంది. ఓకే. మార్పు అనే అరణ్యంలో నుంచి మార్పు చెందని మూలంలోకి మార్గాలను కనుగొనే విధంగా కర్మ మనకు వివేకాన్నిస్తుంది. అంటే ఇక్కడ మారాము. మూలంలో మార్చలేదు. ఆ మార్చడం కోసం మనం అన్వేషిస్తాం.
ఈ అన్వేషించే మార్గంలో మనకి కర్మ ఎంతో లెర్నింగ్ ఇస్తుందా? ఇవ్వడం లేదా? ఇప్పుడు భౌతికంగా మార్చేసాం. బావున్నాం. కానీ మూలంలోకి వెళ్ళి దాన్ని మార్చుకోవాలి. మూలంలోకి వెళ్ళి మార్చుకోవాలి అంటే ఈ లోపల ఎన్నో జరగాలి. ఈ జరగటం ద్వారా మనల్ని మనం ఇంకా మార్చుకోగలుగుతాం. అది. ఒక ఒక మేడము ఈ మధ్య వచ్చారు. పరిచయమైంది. తను దుష్కర్మలు చూసుకుంటుంది. దుష్కర్మలు చూసుకుంటూ తను బాధ కాదు. నేను భగవంతుడికి దూరం అయిపోతున్నాను. ఏంది నాలో ఇలా ఉంది అని తన బాధ చెప్తూనే ఉంది. అమ్మా, గత జన్మలంటూ ఉన్నాయి. కర్మ సిద్ధాంతం అంటూ ఉంది. నువ్వు ఏదిస్తే అది పొందుతావంటారు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే కారణం గతంలో ఇచ్చావు అనంటే, లేదు నేను ఈ జన్మలో ప్యూర్‌గా ఉన్నాను. చాలా ప్యూర్‌గా ఉన్నానని చెప్తుంది. ఎంతసేపటికి తన బాధ అర్థమవుతుంది. ఈ బాధ వెనక కారణం ఏంది అంటే, నేను ఇ ఇట్లాంటి కర్మలు చేసున్నాను అంటే, భగవంతుడికి ఎక్కడ దూరమైపోతానో అన్న బాధ తన మాటల్లో కనిపించింది తర్వాత. ఎందుకు ఇంత బాధపడుతుంది? హింస చేశావు. సరే క్షమాపణ చెప్పు, మారిపోద్ది. కానీ వాళ్ళ ఆహ్, ఆ క్షమాపణ చెప్పుకుంటే మారిపోద్ది కదా అని చెప్పినా కానీ మళ్ళీ అటే ఎళ్ళిపోతుంది అమ్మాయి. అమ్మాయికి అంటే భగవంతుడికి నేనింత ప్యూర్‌గా ఉన్నాను. నేనింత ప్యూర్‌గా ఉన్నప్పుడు నా మూలంలో ఇంకా ఈ హింసా ప్రవృత్తి ఉంది అంటే భగవంతుడు నన్ను ఎలా చూస్తాడు? అని చెప్పి తన బాధ వ్యక్తం చేసిందనమాట. దూరమైపోతున్నాననే బాధ కనిపించింది ఆ అమ్మాయి మాటల్లో తర్వాత. హ్మ్. మన శరీరంలో ఉండే ఆత్మ ఎప్పుడూ పుట్టనిది. అది ఎన్నడూ చావనిది. దానికి ఉనికి లేదు అనటం అసత్యం. అది ఉనికిలోకి వస్తుంది లేదా రాకుండానూ ఉంటుంది. అది మళ్ళీ నిలిచిపోయినట్లు ఉంటుంది. అది పుట్టనిది, శాశ్వతమైనది, మార్పు చెందనిది ఆత్మ. భగవద్గీతలో కృష్ణుడు చెప్తారు కదా! నిప్పులో కాల్చినా కాలదు, నీటిలో నాంచినా నానదు అని చెప్తారు. అదే ఆత్మ అని. ఆ కోణంలోనే మళ్ళీ చెప్తున్నారు. కర్మబంధంలో చిక్కుకొని ఉన్నంత కాలము మనము ఆ మార్పు చెందని స్థితికి చేరము. మన స్వీయ ఆత్మను చేరే మార్గానికి దానిని తీర్చటం మాత్రమే విముక్తి కలిగిస్తుంది. ఎంత పాయింట్ చెప్పారో చూడండి. మన స్వీయ ఆత్మని చేరే చేరుకోవడం మార్గాన్ని కనుక్కోవడం ద్వారానే, దాన్ని చేరడం ద్వారానే కాదు. ఆత్మలో ఉన్న దాన్ని సరిచేసుకోవడం ద్వారా మనకి విముక్తి విముక్తి అనేది కలిగిస్తుంది. కల్పిస్తుంది. అంటే నిన్న ఇంకొక మేడం వచ్చారు. ఇలాగే వాళ్ళ ఇంటికి ఒక మాస్టర్ వచ్చారంట. తను వాళ్ళ హస్బెండ్‌కి ధ్యానం చెప్పాలి, ఆయన మార్చాలి అని ఆలోచిస్తుంది. నీ భర్త మాస్టరు. నువ్వు నిన్ను నువ్వు సరిచేసుకోవడంలో నువ్వు ధ్యాస పెట్టు అని జెప్పారు. మేడం నా నా భర్త మాస్టరు అని చెప్పారు. నన్ను ఇలా అని జెప్పారు. ఆ వచ్చిన మాస్టరు అని జెప్పింది. అవునమ్మా, ఏ రోజుకైనా సరే నీ భర్త మాస్టరే అవుతారు. ఎవ్వరైనా సరే భూమి మీద మాస్టర్‌లు అవ్వాల్సిందే, పరమాత్మ అవ్వాల్సిందే. లోకాలు ఇవన్నీ జరుగుతాయి. ఎన్ని జన్మల తర్వాతైనా జరిగే తీరుతది. కానీ అక్కడ ఆయనేం చెప్తున్నారు? నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు తెలుసుకో ఈ కోణాల్లో చెప్తున్నారు. అంటే నీ జీవాత్మ ఎలా ఉంది? నీ మూలంలో ఆత్మ ఎలా ఉంది? ఇవన్నీ తెలుసుకుంటే కానీ విముక్తి రాదు. ఊరికే ఇక్కడ మారిపోయాము, ఇక్కడ ఆచరిస్తున్నాము అంటే కాదు. మన జీవాత్మలో కూడా అలాంటి దివ్యత్వము, దైవిక లక్షణాలను కలిగి ఉన్నామా లేదా? ఆత్మలో కూడా అటువంటి దివ్యత్వము, దైవిక లక్షణాలు కలిగి ఉన్నామా లేదా? అనేది మనం గమనించుకోవాలి. ఇప్పుడు జన్మలు తీసుకుంటున్నాం. ఒక జన్మ కాదు, ఎన్నో వేల జన్మలు తీసుకుంటూ ఉన్నాం. లక్షల జన్మలు. ఒక్కొక్క జన్మలో కొంత జ్ఞానం పొందాం దేహంతోటి. ఈ జ్ఞానాన్ని జీవాత్మ తీసుకుపోయి ఎక్కడ పెడుతుంది? ఆత్మలో స్టోర్ చేస్తుంది. ఎక్కడుంటది ఆత్మ? మనల్ని సృష్టించిన ఆత్మ మహాకారణ లోకాల్లో ఉంటుంది. అలాగా జన్మల పరంపరలో ప్రతి జన్మలో ఏదో ఒక విషయంలో మంచవ్వు, చెడవు అన్నింటినీ ఆత్మలో స్టోరేజ్ చేస్తూనే ఉంటది. ఇది ఇది మంచి, ఇది చెడు అని ఏమి ఉండదు. కొంతకాలం హ్మ్. కొన్ని జన్మల తర్వాత నా వాస్తవానికి నేనే సృష్టికర్తను గదా! నేనేదిస్తే అది పొందుతున్నాను కదా! అని మనం గతంలో చేసిన వాటన్నింటి యొక్క ఫలితాలు తిరిగి మనకొస్తుంటాయి. మంచి పనులు చేసినప్పుడు మంచి ఫలితాలు. అంటే సరి అయిన పనులు చేసినప్పుడు. సరికాని పనులు చేసినప్పుడు సరికాని ఫలితాలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకు అర్థమవుతుంది. ఓహో!
నేనిచ్చిన కర్మ యొక్క ఫలితం ఇదా? దీనికి ఇంత ప్రభావం ఉందా? అంటే నేనింక ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని హింసించకూడదు అన్న అవగాహన మొదలవుతది. అప్పటిదాకా ఇది సరి అయిందా? ఇది సరి కానిదా? అనేదేం ఉండదు. అన్ని అనుభవాలు తీసుకుంటూ ఉంటాం జీవుడి ద్వారా. జీవుడి ద్వారా తీసుకొని ఆత్మలో స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే దాని యొక్క ఫలితాన్ని ఎదుర్కోవాల్సొస్తదో అప్పుడు వాడికి అర్థమవుతూ ఉంటుంది. నేనిచ్చిన ఫలితం నేను చేసిన కర్మ యొక్క ప్రతిచర్య బాధనిస్తుంది. నేను చేసిన కర్మ యొక్క ప్రతిచర్య నాకు ఆనందాన్నిస్తుంది అన్న 2 వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. నేనింకెందుకు చెడు చెయ్యాలి? ఎందుకు హింస చెయ్యాలి అని హింసని ఆపేయడం మొదలుపెడతాం. అప్పుడు మళ్ళీ మన ఆత్మలోకన్నీ ఏం చేరుతుంటాయి? అహింసాయుతమైన పనులే చేరుతూ ఉంటాయి. ధర్మయుతమైనవి, సేవా మార్గంలో ఉన్నవి. ఇవన్నీ మన ఆత్మలో మళ్ళీ స్టోరేజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అది. ఓకే. చెప్పు. మన తత్వం నుంచి తప్పించుకోవటం, వస్తువులతోనూ, వాటి వ్యామోహాల సుడిలోనూ చిక్కుకొని ఉన్నంత కాలము మనము మన తత్వం నుంచి వేరుపడలేము. అంటే మన తత్వం ఏంది? దివ్యత్వం. ఆ దివ్యత్వం నుంచి వేరుపడే ఉన్నాం. అది గాని లేకుండా ఉంటే వేరుపడకుండా దాంట్లోనే ఉండిపోతాం. జీవిత పాఠశాలలో మనం ఇదంతా నేర్చుకుంటాము. ఆ పాఠ్యాంశాల కర్మ విమోచన మార్గాలు తప్ప మరేవి కావు. ఇక్కడ ఉండే లెసన్‌లన్నీ కర్మ విమోచనం అంటే పని. కర్మ విషయంలో క్షమ పాత్ర ఏమిటి? ముందుగా క్షమ అంటే మన సర్వస్వాన్ని ఇతరులకు ఇచ్చేయటమని అర్థం. అది మనం ఏమిటో వాటన్నింటినీ వదిలి ఘనపూర్ణత్వాన్ని చేరటం. ఎవరినైనా క్షమించటం అనేది క్షమించబడిన వానిని అతనిలో ఉన్న భౌతిక, మానసిక, అనుభూతిక బంధ క్షేత్రాలను తెంచి మన మనోద్వేగ శక్తులను అటువైపు ప్రసరింపచేయకుండా చేస్తుంది. మన వైపు నుంచి క్షమ అనేది ప్రేమపూర్వకమైన చర్య. మనస, వాచ, కర్మణ కర్మ. మూడింటిలోనూ క్షమించగలగాలి. క్షమ అడగగలగాలి. ఇప్పుడు మనసులో ఏమో వాళ్ళు చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని పైపైన మాటలతోటి క్షమించాలిలే అంటే కుదరదు. మనసులో క్షమించాలి. వాచకంలో మనస, వాచ, కర్మణ. వాచకంలో కూడా నేను ఈ పని చేయటం వల్లే దీని యొక్క ఫలితాన్ని నేను ఎదుర్కొంటున్నాను అని వాచకంలో కూడా చెప్పగలగాలి. మనస, వాచ, కర్మణ. తిరిగి అటువంటి కర్మ చేసి ఎవరిని బాధ పెట్టకుండా ఉండగలగాలి. ఇది. ఈ మూడింటిలోనూ క్షమించగలిగినప్పుడు ఎదుటివాడి నుంచి మనకి ఇంకేమీ ఉండదు. కానీ ఏదో ఒక దానిలో క్షమించం. మీకందరికి ఇదివరకు కూడా చెప్పాను. ఒకావిడకి స్కిన్ అలర్జీ ఉంది. సర్పదోషం ఉందని చూసుకుంది. క్షమాపణ అడుగుతుంది. రోజు క్షమాపణ అడుగుతుంది. కానీ ఒకరోజు కలలో సర్పం కనిపించింది. కనిపించినప్పుడు నిన్ను అన్ని సార్లు క్షమాపణ అడుగుతున్నాను కదా! నువ్వు నన్నెందుకు క్షమించలేదు అని అడిగింది. అంటే నేనిప్పుడు కనిపించినప్పుడు అబ్బా! నాకు స్కిన్ అలర్జీ వస్తేనే పెయినొచ్చింది. మరి గతంలో నువ్వు కర్మ చూసుకున్నావు గదా! నా స్కిన్ ఊడదీయటం. అబ్బా! స్కిన్ అలర్జీకి బాధపడుతున్నానే! మరి స్కిన్ ఊడ తీసేటప్పుడు నువ్వెంత బాధపడి ఉంటావు అని నువ్వు అనలేకపోయావు కదా! అనింది. అంటే బయట క్షమాపణ అడుగుతుంది. మనసులో లేదు. వాచకంలో లేదు. అప్పుడు ఎలాగ జరుగుద్ది? అది క్షమిస్తదా? క్షమించదు గదా సర్పం. అంటే మనస, వాచ, కర్మణ మూడింట్లోనూ క్షమాపణ ఉండాలి. ఓకే. క్షమించబడిన వ్యక్తి మాత్రం తన కర్మను తాను తీర్చగలిగినంత ఉత్తమ మార్గంలో తీర్చే వరకు తనను తాను క్షమించుకోలేడు. కాకపోతే ఆ రెండవ వ్యక్తి అతని కర్మను తన భుజాలపై వేసుకుంటే తప్ప అటువంటి క్షమాపణ తరువాత రెండవ దాని కర్మ సంగతిని మినహాయిస్తే మనం అద్భుతమైన గమనింపులో ఉండటమే కాక మార్పు 2-3 ఉంటుంది. అంటే ఆ క్షమించడం ద్వారా ఏమవుతుంది? వాళ్ళని మళ్ళీ గమనించగలుగుతాం. వాళ్ళ నుంచి నేర్చుకోవడం అనేది కూడా ఉంటది. ఇప్పుడు నేను క్షమించడమే లేదు ఎదుటోడిని.
వాళ్ళ నుంచి భగవంతుడు ఎన్నో నేర్పిస్తూ ఉంటాడు. దాన్నంతా నేర్చుకోవడం కోల్పోతానా లేదా? అలాగా. క్షమ అనేది మన వైపు నుంచి మన ప్రతికూల కర్మ పెంపొందకుండా నిరోధిస్తుంది. మనకు ఎవరైనా హాని చేసినా మనం వాళ్ళకు మేలు చేస్తాం. అటువంటి చర్యల ద్వారా మాత్రమే చెడ్డ కర్మ వలలో పడకుండా రక్షించుకోగలం. అలా హ్మ్. తప్పించుకోవడము సాధ్యమే, కానీ కష్టము. హ్మ్. మనకు అంతకుముందు సరస్వతి మేడం ఉంది కదా గ్రూప్‌లో. ఆవిడ ఎక్స్‌పీరియన్స్ చెప్పారు కదా! ఒక వ్యక్తి దాని గురించి అలా మాట్లాడినా, వాళ్ళ బిడ్డని తీసుకొచ్చి పిల్లలు లేరు అంటే, తనకి ట్రీట్‌మెంట్ ఇప్పించింది. అంటే ట్రీట్‌మెంట్ ఇచ్చి తనకి బిడ్డలు పుట్టారు. మరి ఆవిడ కానీ అలాగా చేయకపోయి ఉండుంటే, సహాయం చేసే అవకాశాన్ని కోల్పోయేవాళ్ళా? లేదా? అది. క్షమ అనేది నిజమైన ప్రేమ యొక్క చర్య. మనల్ని మనం అవతలి వ్యక్తికి అత్యుత్తమ సంభవాలను పొందగల కృషి చేసే ఆకాంక్ష గల స్థితిలో ఉంచుకోవటం. హ్మ్. ప్రేమలో మనం మన మంచి కర్మను లేదా పొదుపును పెంచుకుంటాము. అంతే కదా! పొదుపుని పెంచుకుంటా అంటే కొత్త కర్మల్లో ఇరుక్కోకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. కర్మ మనకు ఇంకో ఆసక్తికర విషయాన్ని నేర్పిస్తుంది. అది మనకేం బోధిస్తుందంటే, మన మూర్తిమత్వం అంతా మన శ్రమ ఫలితమే. మన దగ్గర హ్మ్. నైపుణ్యం మన దగ్గర నైపుణ్యం ఉందంటే, మన స్వీయ వికాసం కోసం మనం కష్టపడి పని చేశాము అని. అంటే మన దగ్గర మన మన దగ్గర నైపుణ్యం ఉందంటే, మన స్వీయ ఆ! వికాసం కోసం మనం కష్టపడి పని చేశామని. అంతే. నైపుణ్యం ఉంది అంటే ఆ పనిలో మెళకువలున్నాయనే కదా! మనం మేధావులైతే, మనం ఎన్నో జన్మల పాటు మరింత తీవ్రంగా కష్టపడి స్వీయ విభజన శక్తిని, సౌందర్యాన్ని పొందుతాము. విశ్వంలో ఏ కష్టము లేకుండా ఏది పడలేదు. అంటే అంటారు కదా! సార్ కూడా కష్ట కష్టాలెక్కువ తెచ్చుకున్నారంటే వాళ్ళు ధైర్యవంతమైన వాళ్ళు అని. ఆళ్ళకి ధైర్యం ఉంది కాబట్టి అన్ని కష్టాలు తెచ్చుకున్నారు. అది. ఇది సృష్టి యొక్క న్యాయాన్ని, ప్రతి చోట మనుష్యుల మధ్య గల భేదాలను వివరిస్తోంది. మన కఠోర హ్మ్. పరిశ్రమల పర్యవసానమే మనం. మన స్వీయ అంటే వికాసం కోసం కఠోర మన కఠోర పరిశ్రమల పర్యవసానమే మనం. హ్మ్. ఒకసారి కుంతీదేవిని కృష్ణుడు అడుగుతాడు. "నీకేం కావాలమ్మా?" అంటే, "నాకు కష్టాలివ్వండి" అని అడుగుతాడు. అంటే ఎంత కష్టాలు పడుతూ ఉంటామో అంత ఎదుగుతాం. అందుకని కష్టాలు ఇష్టమవ్వాలి. కష్టాలు చుట్టాలు. వస్తుంటాయి, పోతుంటాయి. మన స్వీయ వికాసం కోసం మనం పని చేయకపోతే, కష్టపడకపోతే మనలను సృజనాత్మకంగా చేసేవారు ఎవ్వరూ ఉండరు. ఏదైనా సరే స్వీయ వికాసం. మనల్ని మనం పరిణామం వైపు నడిపించుకోవటం. అంటే జీవుడు దైవం, జీవాత్మ దైవం, ఆత్మ దైవం. మూడింటిని దైవంగా మార్చుకోగలగటం. అది. అది చేయకపోతే ఇంకేముందిక్కడ? ఏం లేదు. అందుకని దాని అభివృ మీదే దృష్టి పెట్టాలి అని చెప్తారు. అభివృద్ధికి గాని, విజయానికి కానీ కావలసినది పదార్థాలను కూడబెట్టటమో, మన అభిప్రాయాల్ని ఎదుటి వారిపై రుద్దటమో కాదు. అది తెరుచుకోవడం, వికసించే ప్రక్రియ, రూపాంతరం చెందే విధానం. అంతే. హ్మ్. కర్మ సిద్ధాంతం నుంచి మనం నేర్చుకోగలిగిన గొప్ప పాఠం కష్టపడి పని చెయ్యటం, ప్రగాఢ ఆకాంక్ష, తీవ్రంగా కష్టపడటం ద్వారానే మనం మన పరిమితులను అధిగమించి మనలను మనం దాటిపోవాలి. తీవ్రంగా కష్టపడడం ద్వారానే. హ్మ్. అంతే అక్క అయిపోయింది. రికార్డింగ్